పవన్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్న చిరంజీవి తన తమ్ముడు పవన్ పట్ల ఓపెన్ గా ప్రేమను వ్యక్తపరుస్తున్నా ఎక్కడో ఒక చిన్న గ్యాప్ వీరిద్దరి మధ్య ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఆ గ్యాప్ కు సంబంధించిన కోపంతో చిరంజీవి తన తమ్ముడిపై స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు అని సెటైర్లు పడుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్నటితో ముగిసిన వీకెండ్ తో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, పవన్ అత్తారింటికి దారేది గ్రాస్ కలెక్షన్ మార్క్ $1.93 మిలియన్ మార్కును క్రాస్ చేసి $2 మిలియన్ మార్కును చేరుకొని ఖైదీ ఓవర్సీస్ సినిమాల టాప్ 5 లిస్టులో స్థానం పొందినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుసుకున్న సమాచారం మేరకు ఖైదీకి టాక్ ఎలా ఉన్నా ఓవర్సీస్ లో $2.5 మిలియన్ మార్కును చేరుకోవడం పెద్ద కష్టం కాదు అని అంటున్నారు. లేటెస్ట్ గా ఖైదీ సృష్టించిన సరికొత్త రికార్డుతో టాలీవుడ్ టాప్ సినిమాలు ఓవర్సీస్ రికార్డుల స్థానం ఈ విధంగా ఉన్నాయి. బాహుబలి, శ్రీమంతుడు, ఆ నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత స్థానం ఇప్పుడు లేటెస్ట్ గా ఖైదీ ఆక్రమించడంతో ఓవర్సీస్ టాప్ 5 స్థానాల్లో పవన్ స్థానం గల్లంతయింది. ఖైదీ మూవీ చిరంజీవి స్థాయికి తగ్గ సినిమా కాదు అని విమర్శకులు కామెంట్స్ చేస్తూ ఉన్నా, ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా వస్తున్న రికార్డులను చూస్తూ ఉంటే మెగాస్టార్ స్టామినా ఏమిటో మరొకసారి అర్థమవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి ఆలోచనను బాలకృష్ణ శాతకర్ణి విపరీతంగా ప్రభావితం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తన 151 సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చల వేగం పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి మనసు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోవాలనే నిర్ణయంలో ఉన్నట్టు తెలుస్తోంది. శాతకర్ణికి లభిస్తున్న ఆదరణ రీత్యా చిరంజీవి ఈసారి మరొక చారిత్రాత్మక చిత్రంలో నటించాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలు తీయడంతో ఇప్పటికే తన రేంజ్ నిరూపించుకున్న క్రిష్ కు ఈ ప్రాజెక్ట్ అప్పచెపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చిరంజీవి మనసులో ఉన్నాయని టాక్. ఈ వార్తలే నిజమైతే మరో చారిత్రాత్మక సినిమాకు రంగం సిద్ధం అవుతోందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.